హలో పితికేసి గారు, నేను భజన పార్టీ అధ్యక్షుడిని బజరంగి భాయిజాన్ బోల్ రాము. సార్ చెప్పండి సార్. అక్కడ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ పార్టీ పెద్దలు ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నది మీలాంటి లీడర్ కోసమే. మీరు మా పార్టీలోకి వస్తే మీకు సీఎం పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలందరం కలిసి నిర్ణయించుకున్నాం. సీఎం? నేను సీఎం అంటాడేంటి? టీకైనా ఎక్కడికి? వద్దు సార్, వయసులో చిన్నవాడిని. ఐసా మత్ బోలో. సేవ చేయడానికి స్వచ్ఛమైన మనసు ఉండాలి కానీ వయసుతో పని లేదయ్యా. ఆ మనసు నీకుంది. ఇంకోసారి ఆలోచించుకోండి సార్. ఆ తర్వాత ఆప్షన్స్ ఉండవు. అందరూ సోచాయించి ఈ నిర్ణయం తీసుకున్నాం. అప్నా మత్ బోలో బేటా. నిన్న మొన్నటి వరకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్న పిత్తుకేసి తన నీతి నిజాయితీలతో రాష్ట్ర ప్రజలతో పాటు ఢిల్లీ పెద్దల హృదయాలను కూడా కొల్లగొట్టాడు. దీంతో భజన పార్టీలోని పెద్దలు పిత్తుకేసిని తమ పార్టీలోకి తీసుకోవడంతో పాటు సీఎం పదవి కూడా ఇచ్చారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 25 ఏళ్లకే సీఎం అయి రికార్డు సృష్టించిన పిత్తుకేసి సీఎం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు. Congratulations, sir. This is IG Lakshmi Narayana. నైస్ టు మీట్ యు మిస్టర్ లక్ష్మీనారాయణ. Thank you, sir. చెప్పండి, విషయం ఏంటి? మీకు సెక్యూరిటీ ఇవ్వడం కోసం వచ్చాం సీఎం గారు. నాకు సెక్యూరిటీయా? అదేదో ప్రజలకి ఉండయా. సారీ సార్, మీరు మా సీఎం, మీకు సెక్యూరిటీ ఇవ్వడం మా బాధ్యత. నేను సీఎం గానే చెప్తున్నాను, నాకు నేనే సెక్యూరిటీ. సార్ అది ఎస్ సార్. ఉడుకు రక్తం మా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు సార్, మీ పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయింది. ప్రొటెక్షన్ ఇస్తామంటే ఏ టెన్షన్ లేకుండా బయలుదేరమన్నాడు సార్. బయలుదేరుతున్నాం సార్. తొలిసారి ప్రెస్ మీట్ పెట్టిన సీఎం పితికేసి మరోవైపు తన మొదటి సంతకం ఏ పథకంపై పెట్టబోతున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలు. మొదలైన బై ఎలక్షన్ కౌంటింగ్ మరోవైపు గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్న చిమ్మ చీకటి అప్పారావు. పిచ్చయ్య గారు, ఇంతకాలం నేను సీఎం కావాలన్న నా కోరిక, మీరు నన్ను సీఎం చేయాలన్న మీ ఆశయం రెండూ నెరవేరాయి. పిచ్చయ్య గారు, మీరేం ఫీల్ అవ్వద్దు. పరిపాలనలో మిమ్మల్నే మరిపిస్తా. అటు రాష్ట్ర ప్రజలు, ఇటు మన పార్టీ పెద్దలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా. భాయిజాన్ గారు, ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. ముహూర్తం దాటిపోకముందే ఆ సీఎం పదవేదో సీల్డ్ కవర్లో పెట్టిస్తే మా రాష్ట్రానికి వెళ్ళి మా రాష్ట్ర ప్రజల్ని ఘనంగా పరిపాలిస్తా. మన పార్టీ కీర్తి పతాకాన్ని ప్రపంచం నలుమూలలా ఎగిరేలా చేస్తా. ఇది రావు టీవీ దేఖో. స్వతంత్ర అభ్యర్థి పిత్తుకేసి చేతిలో చిత్తుగా ఓడిపోయి భజన పార్టీ పరువు తీసిన చిమ్మ చీకటి అప్పారావు. నువ్వు ఎమ్మెల్యే అయిన సందర్భంగా మన బస్తీలో పండుగ జరుపుకుంటున్నారన్నా. అలాగా, చాలా సంతోషం. సంతోషం ఏంటన్నా, ఇది మాకు పండగ లాంటిదన్నా. నువ్వు మా ఆశాజ్యోతి అన్నా. కాటివే అన్నా, తీసుకున్నా. విషయం చెప్పన్నా. ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు అన్నా. అన్నా, నువ్వు ప్రజల మనిషివి, ప్రజల్లోనే ఉండాలి. కాబట్టి ఈ రోజు నా కొడుకు బర్త్డే ఫంక్షన్ నువ్వు రావాలన్నా, తప్పకుండా రావాలి. నీ మీద అభిమానంతో నా కొడుకు నీ పేరే పెట్టుకోలేనన్నా, పిత్తుకేసి వెళ్ళేస్తానన్నా. నువ్వు తప్పకుండా రావాలి. పదండ్రా ఎమ్మెల్యే. అదిగా తీరా తీరా అన్నం దిగలేరా ముందు. అన్న నమస్తే అన్న, ఆగండి రా. రే 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 ఆగండి రా, ఆపండి ఆపండి ఆపండి. అన్నా,
పిలవగానే ఈ పేదవాడి ఫంక్షన్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్నా, హ్యాపీగా ఉంది. ఇక్కడ మనసున్న ప్రతివాడు ధనవంతుడే అన్న, అది లేనివాడే పేదోడు. నువ్వు ఎప్పటికీ పేదోడు కాదు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే అరే నాన్న పిత్తు కేసు అన్న వచ్చాడ్రా, కేక్ కట్ చేద్దాం సరేనా? ఊపు. ఆగరా ఆగరా ఆగరా. హ్యాపీ బర్త్డే టు పిత్కేసి, హ్యాపీ బర్త్డే టు యు. ఏమే వీళ్ళు పెట్టుకో అన్న పదన్న. ఏ జరగరా అక్క లేకే ఎమ్మెల్యే వచ్చంటే నువ్వు దండం పెడితే చాలే ముసల్దానా బారాదా. రే పిలవగానే అన్న ఫంక్షన్కి వచ్చారు ఎదవా, వెళ్ళి కూలింగ్ తప్ప వచ్చంట. ఈ అమ్మ కడుపు అన్న ఒక్క నిమిషం అన్న ఇప్పుడు వస్తా. సార్ కూల్ డ్రింక్ తీసుకో. థ్యాంక్ యూ. అరే సార్ చెప్పండి సార్. కూల్ డ్రింక్ ఏంట్రా అలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయి, రెస్ట్ తీసుకోవాలి. రూమ్కి తీసుకెళ్తావా? ఓకే సార్. పిత్రేపాలెం ఆంజనేయుడికి గదాయుధంలా, ఇంద్రుడికి వజ్రాయుధంలా ఈ ఊరి ప్రజలకు దొంగల నుండి రక్షించుకోవడానికి ఒక ఆయుధం ఉంది. ఒక్కసారి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే చాలు, చుట్టూ 100 మంది శత్రువులున్నా వలస పక్షుల్లా పారిపోవాల్సిందే. ఈ ఊరి ప్రజలు ఎవరికైనా స్వాగతం చెప్పాలంటే వీళ్లకు ఆచారం ఉంది. వీళ్ల ఆయుధం ఆచారం రెండూ ఒక్కటి. వచ్చేస్తున్నాడు. మామా బాగున్నావా? సూపర్ రా, నువ్వెలా ఉన్నావురా? బాగున్నాను రా. పెద్ద కారు ఏ కొట్లు కొన్నా? కొట్లో కాదురా, ₹1,00,00,000 పెట్టుకున్నావు. ఫారెన్ నుంచి ఇంపోర్టెడ్. ఏ పొట్ట? పొట్ట కాదురా, ఇంపోర్టెడ్. ఏదో పొట్టలే. త్వరగా రండిరా అబ్బి, ముహూర్తం దాటిపోతుందిరా. వస్తున్నా వస్తున్నా. ఆరంభించండి. మొదటి దశ పిత్రేపాలెం పిల్ల పిత్రేలు. విజయోస్తు. పిత్రేపాలెం ముసలి పిత్రేలు. అది ఏదో అడ్డుపడినట్టుందే. ఇక మనం రిటైర్మెంట్ తీసుకోవటం మంచిది. ఏంట్రా ఆ శబ్దం ఏది, ఆ రిద్దం ఏది? అసలు మన ఊరు ఆచారాన్ని మంట కలిపేశారు కదా. వెరీ బ్యాడ్ షట్. పిత్రేపాలెం యువ పిత్రేలు.
శబాష్ మామా. రేయ్, ఈ పిల్ల పిత్రేలకు మురుగులు మరమరాలు బాగా తినిపించండి, ఓకే? ఈ ముసలి పిత్రేలకు అరిసెలు గారెలు గంట గంటకు పెట్టండి, ఓకేనా? యో పిత్రేలు, శబాష్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మన ఊరు పరువు నిలబెట్టారా. మొదలెట్టండి రా. రేయ్ ఆపండ్రా, ఎగిరింది చాలు, వెళ్ళిపోండి. కంపుతో చంపేస్తాడు మావా. రేయ్, అదే కంపు మరియు సంపు. రే మామా, ఎలా ఉన్నావురా? సూపర్. పద, స్వాగతం భలే ఘనంగా చెప్పారా. అవునా? బాయ్ 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 పిత్రేష్. అరే మామా, చెప్పరా. ఒకప్పుడు పంది పిల్లలకి పాలు పితుకుంటూ పరమ దరిద్రంగా ఉండే నువ్వు ఇప్పుడేంట్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఎంత అందంగా తయారయ్యావు. అయినా సిటీలో నువ్వు ఏం చేస్తావురా? హోటల్లో జాబ్ చేస్తున్నాను రా. రే, హోటల్ అంటే మన పిత్రేపాలెంలో హోటల్ కాదురా, మరి 5 స్టార్ హోటల్. 5 స్టారా? అంటే చిరంజీవి చికెన్ తినాలన్నా అందరూ మన హోటల్కి రావాల్సిందేరా. మరి డార్లింగ్ ప్రభాసు? రే ప్రభాస్ మన పక్కిల్లేరా, పెంట్ హౌస్ లోనే ఉంటాడు. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఇంతకీ నేను ఎవరినే? మమ్మల్ని సిటీకి తీసుకెళ్ళి మాకు జాబ్ ఇప్పించడానికి వచ్చిన మా ఊరి దైవం అమరేంద్ర పిత్రే రక్తాను రా నువ్వు. నేను యాక్టింగ్ చేస్తే ఏదో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారంటే ఎలాగైనా సిటీకి రావాలని బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. అదంత ఈజీ కాదురా. అదేంట్రా మావా? దానికి పెద్ద పెద్ద కోర్సులు చేయాలి, చాలా కష్టం. ఎన్ని కోర్సులు ఏం చేస్తాం, ఎన్ని కష్టాలైనా పడతాం, మమ్మల్ని నీతో పాటు తీసుకెళ్ళరా మావా. సరేరా, మీ ఇష్టం. నేను చెప్పాల్సిందైతే చెప్పాను, కానీ ఇక్కడి నుంచి వచ్చే ఒక్క రోజు ముందు నాకు కాల్ చేసి రండి, ఓకే? థాంక్స్ మావా. మీరు నా ఫ్రెండ్స్ రా. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఏంటి మన పిత్రేపాలెం విశేషాలు? ఇప్పుడు ఇది కదిలించకరా బాబు, కారు ఖరాబ్ అయిపోద్ది. ఆ మాత్రం దానికి అంత టెన్షన్ ఎందుకురా? కారు పక్కన ఆపమంటావా? రేయ్, పంచపక్ష పర్వాణాలు పంచ కార్పొరేట్ సరే ప్యాలెస్ లోనే. ఓ, అలా ఫిక్స్ అయ్యావా? ఆ మాత్రం దానికి ప్యాలెస్ ఎందుకురా? పక్కనే మన కాలేజ్ ఉంది, ప్యాలెస్ కంటే బాగా రిచ్. పైగా నీ జాయినింగ్ అవుట్ గోయింగ్ రెండు ఒకేసారి అయిపోతాయి, ఓకేనా? థ్యాంక్ యూ మామా. ఎవరు మీరు? ఏం కావాలి? బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. ఇది పట్టుకురా. ఏంట్రా వీడు? ఆడంతేరా, ఏది వచ్చినా ఆపుకోలేడు. అది ఆకలైనా అరిగిందైనా. బాగుంది. సరే పద. ఇంకేంటి, మన పిత్రేలందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. గుడ్. హలో, ఫైర్ స్టేషన్. మా కాలేజీలో బాంబు పడిందండి. రే మనోడరా, వీడు మన ఊరి కీర్తి పతాకాన్ని ఇక్కడ కూడా ఎగరేశాడు రా. హాయిగా ఉందిరా. అబ్బా, ఎరా హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉందిరా. బో, కొత్తగా పెళ్ళైన సాబునం గదిలో సునామీ సృష్టించినా ఇంత హ్యాపీగా ఫీల్ అవడేమో. టైం అయిపోతుంది, ప్రిన్సిపల్ కలుద్దాం రా. ఓకే, మీ జాయినింగ్ అయిపోయింది. ఇంకో 5,000 రూపాయలు ఇచ్చారంటే మన కాలేజ్ హాస్టల్లోనే నిశ్చింతగా ఉండొచ్చు. చిచ్చి హాస్టల్ ఏం మాట్లాడుతున్నాడు రైడు? ఏమనుకుంటారా మన గురించి? ఆగరా,
మా డబ్బులు మాకు ఇచ్చాయి, మేము వేరే కాలేజీలో జాయిన్ అవుతాం. మేమేంటి, మా ఓటు రేంజ్ ఏంటి? ఈ హాస్టల్స్ మా బాడీకి సూట్ అవ్వవు. మా ఈ పెద్ద పెద్ద తెల్ల మెద్దులు. సార్ 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 ఏమయ్యా పితికేసా? ఇది ప్రిన్సిపల్ ఆఫీస్ అనుకుంటున్నావా, మున్సిపల్ ఆఫీస్ అనుకుంటున్నావా? సారీ సార్, నేను సార్ చెప్పుకుంటాను సార్. రే పదండి ఎదవల్లారా. దుర్మార్గుడా, ప్రిన్సిపల్ ముందర నా పరువు పోగొట్టే కదరా. చేదిరా. ఏంటి బాగా ఎగిరి పడుతున్నారు? ఏమాత్రం తీసుకొచ్చారు ఏంటి? అరే మామా, ఊర్లో పందుల మీద తెచ్చిన పైసలు మస్తున్నారా మన దగ్గర. అవునా? మరి తీ. ఏం చేద్దాం? ఎంజాయ్ చేద్దాం.